శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఏ శ్రీనివాస్ తెలిపారు. 31 డిసెంబర్ సాయంత్రం నుంచి యువకులు మద్యం సేవించి రాజం నియోజకవర్గ ప్రధాన రహదారుల్లో వాహనాలను నడపకూడదని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్ అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, పెద్ద పెద్ద డ్రమ్స్, బాణాసంచా కాల్చడం చేయరాదని హెచ్చరించారు. వృద్ధులను, బాలింతలను, మహిళలను ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యువతను సీఐ హెచ్చరించారు. దయచేసి అలాంటివి ఏమన్నీ కూడా చేయొద్దు. అంతేకాకుండా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ డ్రమ్స్ ప్లే చేయడం కానీ, పెద్ద పెద్ద బాణసంచా విపరీతమైన పెద్ద శబ్దాలతో బాణసంచా కానీ చేయొద్దు. ముసలి వాళ్ళకి, తర్వాత చిన్నపిల్లలకి ఇబ్బంది కలిగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో కూడా మనకు కోవిడ్ 3 కేసెస్ అనేది రిపోర్ట్ అయిందని అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశంలోని పార్టిసిపేట్ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు బారిపడకుండా కొత్తగా సంవత్సరంలో లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తు మంచిగా ఉండేటట్టు ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ మన హిట్ టీవీ ఛానల్ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.